నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వీక్ మార్కెట్ అప్డేట్ ఒకసారి చూద్దాము. సో ఈ వీక్ మనకి జియో పాలిటిక్స్ అండ్ చాలా చేంజెస్ జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ జిఎస్టీ రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్స్ కూడా మనకి ఈ 22వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ కాబోతున్నాయి. సో వీటి ఇంపాక్ట్ నెక్స్ట్ మన మార్కెట్స్ మీద ఎలా ఉండే అవకాశం ఉంది అండ్ దాంతోపాటుగా టెక్నికల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ కనుక మనకి సెటిల్ డౌన్ అయినట్లయితే నెక్స్ట్ మన మార్కెట్ ఒక మూమెంట్ ఎటువైపు ఉండొచ్చు, దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఈ వీక్ అయితే మనకి నిఫ్టీ కొంతవరకు 1% లోపలే క్లోజ్ అయింది. 0.85% మనకి మూమెంటంని అయితే క్రియేట్ చేసింది. అండ్ మిడ్ క్యాప్ ఒక 1.5% అండ్ స్మాల్ క్యాప్ ఒక 2%. ఇన్ఫ్యాక్ట్ మనకి బ్రాడర్ ఇండెక్స్లో అయితే మాత్రం కొంచెం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాయి. ఒక నిఫ్టీలో మాత్రమే స్లైట్ మూమెంటం వచ్చింది. బట్ ఈ రోజు మాత్రం మార్కెట్లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, మేబీ వీకెండ్ అవ్వటము అండ్ ఆల్రెడీ మార్కెట్ కొంత పెరిగి ఉండటము. బట్ ఓవరాల్ నెట్ టు నెట్ ఈ వీక్ మొత్తంలో 0.85% మాత్రం పాజిటివ్ క్లోజింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇవాళ కూడా మేజర్గా మనకి బ్యాంకింగ్లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ ఇన్ ఐటీ మన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తర్వాత ఐటీలో కొద్దిగా మూమెంటం కనిపించింది. అండ్ ఆ తర్వాత ఈ రోజు అండ్ నిన్న కూడా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్, ఈ 2 రోజులు కూడా ప్రాఫిట్ బుకింగ్ మనకి ఐటీలో కనిపించింది. సో ఫస్ట్ మనకి వీక్లో మొత్తం జరిగినటువంటి యాక్టివిటీస్ గురించి ఒకసారి బ్రీఫ్గా మాట్లాడేసుకుందాము. సో జియో పొలిటికల్గా మనం గమనిస్తే చాలా మార్పులు అయితే కనపడుతున్నాయి. గతంలో ట్రంప్ మన ఇండియాని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఇండియా కనుక రష్యన్ ఆయిల్ని ఇంకా బై చేస్తూనే ఉంటే అండ్ దశల వారీగా ఈ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్ ఇండియాకి ఇంకెక్కువ పెంచుకుంటూ వెళ్తాము, ఇన్ఫ్యాక్ట్ ఫార్మాసిటికల్ మీద కూడా మేము టారిఫ్లు వేస్తాము అన్న విధంగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఆయన టోన్ని కూడా చేంజ్ చేసుకున్నాడు. మొన్న జరిగినటువంటి మీటింగ్స్లో కూడా ఇప్పుడు చైనాని టార్గెట్ చేస్తున్నాడు. మీరు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో చైనాకి సపోర్ట్ చేయకూడదని చెప్పేసి నాటో కూటమిలో జరిగినటువంటి మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పారు. సో ఇండియా మీద కొంతవరకు సాఫ్ట్ టోన్ రావటం అనేది మార్కెట్ కొంతవరకు పాజిటివ్గా తీసుకుంటుంది. అండ్ మొన్న రీసెంట్గా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాని ప్రకారం కూడా అండ్ ఈవెన్ నరేంద్ర మోడీ తోటి నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను అండ్ ఈవెన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా సాఫీగానే వెళ్తున్నాయి. అండ్ ఈవెన్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా కొంతవరకు ఉక్రెయిన్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ వీటన్నిటిలో మేము సహకరిస్తాము అని ఒక మాటలు చెప్పటము. సో టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ మాత్రం కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ట్రేడ్ డిస్కషన్స్ కూడా కొంతవరకు ముందరగా జరుగుతున్నాయి. సో యూఎస్ చీఫ్ నెగోషియేటర్ కూడా ఇండియా వచ్చారు. సో ఓవరాల్గా మాత్రం మన ట్రేడ్ డిస్కషన్స్ ఈ నవంబర్ కంప్లీట్ అయిపోయే లోపలే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటుగా టారిఫ్ రిలేటెడ్ మనం టెన్షన్స్ని గమనించినా కానీ ఇండియా సైడ్ నుంచి ఇప్పుడు అది చైనా వైపుగా షిఫ్ట్ అవుతుంది. సో నాటో కంట్రీస్ అన్నిటికీ కూడా ట్రంప్ క్లియర్గా చెప్తున్నారు, చైనా మీద మీరు 50% నుంచి అవసరమైతే 100% వరకు కూడా టారిఫ్ని తీసుకొని వెళ్ళండి అని. సో కొంతవరకు ఇండియాకి ఫేవర్ మళ్ళీ జరిగే అవకాశం ఉందని ఒక యాంటిసిపేషన్ కూడా కనబడుతుంది. అండ్ అదొక్కటే కాకుండా ఇండియాస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. గోయింగ్ ఫర్దర్ ఏదైతే పెనాలిటీ టారిఫ్ 25% మన ఇండియా మీద ఉందో అది కంప్లీట్గా పోతుంది. అండ్ అదొక్కటే కాకుండా టారిఫ్ రెసిప్రోకల్ టారిఫ్లో ఏదైతే మనకు 25% ఉందో అందులో నుంచి కూడా ఒక 10 or 15% కూడా తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అంతా డస్ట్ సెటిల్ అయిపోయి మనకి కన్వీనియంట్గానే టోటల్ యూఎస్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అన్నీ కూడా కూల్ ఆఫ్ అవుతున్నట్టుగానే కనిపిస్తాయి. కాకపోతే ట్రంప్ సైడ్ నుంచి ఎటువంటి ట్విస్ట్ ఏ నైట్ వస్తుంది అని మనం యాంటిసిపేట్ చేయడానికి లేదు. గతంలో ఎన్నోసార్లు మాటలు మారాయి. ఇండియా ఈజ్ అ ఫేవరబుల్ నేషన్ అని మాట్లాడారు, ఆ తర్వాత ఇండియా ఈజ్ అ డెడ్ ఎకానమీ అని మాట్లాడారు. ఈరోజు మళ్ళీ ఇండియా ఈజ్ మై ఫ్రెండ్ అంటున్నారు. అండ్ టారిఫ్ రిలేటెడ్ డిస్కషన్స్ అండ్ ట్రేడ్ నెగోషియేషన్స్ అన్నీ కూడా సాఫీగా వెళ్తున్నాయని అంటున్నారు. మేబీ గోయింగ్ ఫర్దర్ మళ్ళీ మాటలు మారే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. అదొక్కటే కాకుండా ఈ వీక్లో మనకి మానిటరీ పాలసీ చేంజెస్కి సంబంధించి కూడా చాలా అప్డేట్స్ వచ్చాయి. యూఎస్ ఫెడ్ డిసిషన్ బయటకు వచ్చింది. 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది మార్కెట్లో జరిగింది అండ్ అది యాంటిసిపేటెడ్. గతంలో 4.25 ఉండేది, ఇప్పుడు 4%కి ఎంత వచ్చినట్టుంది. అండ్ దాంతోపాటుగా పాజిటివ్ ప్రొజెక్షన్స్ కూడా ఇస్తున్నారు. గోయింగ్ ఫర్దర్ ఇంకొక 2 ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అక్టోబర్ అండ్ డిసెంబర్లో జరగబోయే ఫెడ్ రిలేటెడ్ మీటింగ్లో ఇంకొక 2 ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు. అంటే ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీనివల్ల కొంతవరకు ఇండియన్ మార్కెట్స్ మీద కొంత పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఒక యాంటిసిపేషన్. ఎప్పుడైతే యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేస్తుందో అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి ఈల్డ్ అనేది తగ్గుతుంది కాబట్టి సహజంగా అక్కడ బాండ్ బయింగ్ అనేది కొంత తగ్గుతూ ఆ మనీ అంతా కూడా ఎమర్జింగ్ మార్కెట్స్లోకి ఫ్లో అయ్యే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. సో ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇప్పటి వరకు ఇండియాకి గత 1 ఇయర్గా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఫ్లో కాలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్లో కూడా మన ఇండియా యొక్క వెయిటేజ్ యాజ్ ఆఫ్ నో తగ్గించి పెట్టేశారు. అండ్ ఈవెన్ మన ఎఫ్ఐఎస్ యొక్క కంటిన్యూస్ సెల్లింగ్ వల్ల ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ ఇయర్లో ఎటువంటి పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు.
మిగతా ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ కూడా 15-20% వరకు కూడా రిటర్న్ ఇస్తే మన ఇండియన్ మార్కెట్ గట్టిగా 1% కూడా పాజిటివ్గా లేనటువంటి సిచ్యువేషన్లో మన ఇండియన్ మార్కెట్స్ ఉంది. సో వాల్యుయేషన్ పరంగా చూసినా, టైం కరెక్షన్ పరంగా చూసినా కానీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ మేబీ కొంతవరకు అట్రాక్టివ్గా ఉంటాయి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఇది ఒక్కటే కాకుండా దానికి ఇంకొకటి మనకి జిఎస్టీ రిలేటెడ్ అవుట్పుట్ కూడా ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి జిఎస్టీకి సంబంధించిన బూస్ట్ కూడా మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది. సో సెప్టెంబర్ 22 నుంచి మనకి జిఎస్టీ ఒక ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మార్కెట్లో. సో దానివల్ల ఆటో సేల్స్ కొంతవరకు బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆటో సెగ్మెంట్లో రిటర్న్స్ అనేవి కంపారిటివ్లీ చాలా బాగా వచ్చినట్టు చెప్పాలి. దాదాపు 30% కిందకు పడ్డది. అక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ద రికవరీ కూడా వచ్చేసింది. సో ఈ జిఎస్టీ రేట్ కట్స్ వల్ల కొంతవరకు మార్కెట్లో స్టెబిలిటీ వచ్చి కంపెనీల యొక్క నెంబర్లో బూస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత కంపెనీస్కి సంబంధించిన నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఇమీడియట్గా నెంబర్స్ రిలీజ్ అయిన వెంటనే మనకైతే జిఎస్టీ రిలేటెడ్ ఇంపాక్ట్ ఇమీడియట్గా కనిపించకపోవచ్చు. కాకపోతే ఫార్వర్డ్ ఎర్నింగ్స్ అనేవి మారే అవకాశం ఉంది, ఎస్టిమేట్స్ మార్చే అవకాశం ఉంది అనేది ఒక యాంటిసిపేషన్. ఒకవేళ ఎస్టిమేట్స్ మారినా, ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ఇట్లాంటివి ఏమైనా మార్చినా కానీ కొంతవరకు మళ్ళీ ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో ఇండియన్ మార్కెట్స్ వైపుగా చూసే అవకాశాలు కొంతవరకు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లో ఇండియన్ మార్కెట్స్లోకి రానప్పటికీ డొమెస్టిక్ సపోర్ట్ తోటి, అంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క సపోర్ట్ తోటి ఇండియన్ మార్కెట్స్ ఇంకా 25,000 అండ్ అబోవ్ ఉంది. వాళ్ళు దాదాపుగా 2 లక్షల కోట్లు సుమారుగా మేబీ ఈ ఇయర్లో సెల్ ఆఫ్ చేసినప్పటికీ మన ఇండియన్ మార్కెట్స్ ఇంకా స్టేబుల్గా ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కనుక ఇండియన్ మార్కెట్స్లోకి రిటర్న్ ఫ్లో కనుక స్టార్ట్ అయినట్లయితే అప్పుడు మన మార్కెట్స్లో కొంతవరకు స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. అదొక్కటైనా ఇంకేమన్నా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా అంటే డెఫినెట్లీ ఎస్. మనకి యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళదన్న కండిషన్ కాదు. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఏవైతే మార్కెట్లో జరుగుతున్నాయో అవి కొంతవరకు ఇండియన్ ఐటీ సెగ్మెంట్ని బూస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అనేది యూఎస్ బేస్డ్ సర్వీసెస్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగినట్లయితే ఐటీ బేస్డ్ రీసెర్చ్కి కొంతవరకు అలాట్మెంట్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఇండియన్ ఐటీ సెగ్మెంట్కి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఐటీ సెగ్మెంట్ అనేది వెయిటేజ్ అనేది ఎక్కువగా క్యారీ చేస్తుంది మనకి మార్కెట్ ఇండెక్స్లో. సో దానివల్ల మనకి టువర్డ్స్ హయ్యర్ సైడ్ మార్కెట్ బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు ప్రాబబిలిటీ కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం దాంతోపాటుగా టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ఈ రెండింటితో కూడా కంపేర్ చేసి మార్కెట్ ఏ కండిషన్స్లో ఉందో ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో 26,300 మేబీ అరౌండ్, అక్కడి నుంచి మనకు ఒక లో 21,700. సో దీని టోటల్ని ఫిబ్తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఫిబో రిట్రేస్మెంట్తో కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 0.786 పాయింట్ దగ్గర పర్సంటేజ్ దగ్గర మనకి ఎగ్జాక్ట్గా రిట్రేస్మెంట్ దగ్గర మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా మనం ప్రీవియస్ ఒక హైని రీసెంట్ హైని క్లబ్ చేస్తూ ఒక ఛానల్ ఫార్మేషన్ చేశాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రిజెక్షన్లోకి వచ్చింది. సో ఒక్కసారి ఫిబో తీసేసి చెక్ చేసినా కానీ ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. దీన్ని మనం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాం. సో మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగినప్పుడు సహజంగా బ్రేక్అవుట్ ఆన్ ద అప్పర్ సైడ్కి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్. అలానే 1 డే టైం ఫ్రేమ్లో చూసినా కానీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్. సహజంగా డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగినప్పుడు కూడా మార్కెట్లో అప్సైడ్ బ్రేక్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదొక్కటే కాకుండా నెక్స్ట్ మనకి అప్సైడ్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉందో కూడా చెక్ చేస్తే అప్రాక్సిమేట్గా 25,738, 25,910 అప్రాక్సిమేట్గా మనకి ఒక 120-130 పాయింట్స్ రేంజ్లో మనకి ఇంకా రెసిస్టెన్స్ కూడా మార్కెట్లో కనిపిస్తుంది. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ జస్ట్ ఏదో ఫేక్ బ్రేక్అవుట్ మాత్రమే కాకుండా, అంటే ఒకవేళ పైకి వెళ్ళి మనకి ఏదో ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది అన్నట్టుగా కాకుండా ఈ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ అబోవ్ ఒక్కసారి క్లోజ్ అయినట్లయితే అప్పుడు మార్కెట్ మళ్ళీ మనకి బుల్ రన్ సినారియోలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్ మనం గమనిస్తే డౌన్ సైడ్ పొటెన్షియల్ అయితే చాలా వీక్గా ఉంది, అంటే ఎక్కువగా లేదు. డౌన్ సైడ్ కిందకి రావడానికి ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. కిందకి వచ్చినా కానీ బయర్స్ ఎక్కువగా ఛాన్సెస్ తీసుకుంటారు ఇక్కడ నుంచి ఎక్కువ పొజిషన్స్ని బిల్డ్ చేయడానికి. అండ్ జిఎస్టీ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా మార్కెట్లోకి వస్తుంది కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మే నాట్ బీ ఇన్ ద నెక్స్ట్ 3 months, అట్లీస్ట్ ఇన్ ద 6 months మార్కెట్లో రాబోతున్నటువంటి నెంబర్స్ కొంతవరకు మార్కెట్ని జస్టిఫై చేస్తూ పిఈస్ని ఎలివేట్ కానివ్వకుండా నిఫ్టీని స్టేబుల్గా పైకి మూవ్ చేస్తుందని ఒక హోప్ మార్కెట్లోకి వస్తుంది అన్న ఒక యాంటిసిపేషన్ అయితే కనబడుతుంది. అండ్ దీంతో పాటుగా ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా చెక్ చేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ప్రకారం చూసిన 25,500 దగ్గర మనకు అన్ని ఎక్స్పైరీస్ క్లబ్ చేసి చూస్తే 25,500 దగ్గర కొంతవరకు సెల్లర్స్ యొక్క ప్రెసెన్స్ అయితే కనపడుతుంది. 25,400 దగ్గర కూడా ఉంది. అండ్ 23rd సెప్టెంబర్ ఎక్స్పైర్ అయ్యే దాంతో కంపేర్ చేసినప్పుడు కూడా, అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో చూసిన ఈరోజు 25,400 దగ్గర కొంతవరకు సెల్లర్స్ యొక్క ప్రెసెన్స్ బాగా బిల్డ్ అయింది ఫ్రెష్గా. సో అప్సైడ్ పొటెన్షియల్ ఇమీడియట్గా లేనప్పటికీ ఒక స్లో కన్సాలిడేషన్ అయిన తర్వాతైనా బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. స్ట్రక్చరల్గా చూసినప్పుడు డౌన్ సైడ్ తక్కువ ఉంది ఛాన్సెస్, కాకపోతే కొంత ర్యాలీ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అన్న పాయింట్లో మేబీ మనకి సెల్లర్స్ అనేవాళ్ళు పైనుంచి సెల్ చేసుకుంటూ వస్తున్నారు.
సో అప్ సైడ్ నుంచి సెల్లింగ్ అయితే బిల్డ్ అవటం అయితే స్లోగా గమనిస్తున్నాం. సో గోయింగ్ ఫర్దర్ మేబీ కొంతవరకు మనకి ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి కూడా షార్ట్స్ విపరీతంగా ఉన్నాయి. మేబీ ఆల్మోస్ట్ 1,44,000 కంపారిటివ్లీ తగ్గింది. అండ్ గోయింగ్ ఫర్దర్ అది కూడా తగ్గే అవకాశం ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ చాలా రోజుల నుంచి షార్ట్ పొజిషన్స్ అయితే హ్యాండిల్ చేస్తున్నారు. ఈ షార్ట్ పొజిషన్స్ అన్వైండ్ అవుతాయని ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చెప్పింది లేదు. బట్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచి స్లోగా షార్ట్ పొజిషన్స్ని అన్వైండ్ చేసుకుంటూ మార్కెట్ని అప్ సైడ్ పంప్ చేసే అవకాశాలు కొంతవరకు పాసిబిలిటీ కనిపిస్తుంది. సో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం చూసినా మనకు కొంతవరకు అప్ సైడ్ స్లో రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ డౌన్ సైడ్ కూడా రెగ్యులర్ సపోర్ట్స్ ఉన్నాయి. ఈవెన్ డౌన్ సైడ్ చూసినా కానీ మనకు 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఈవెన్ 25,300 దగ్గర కూడా సపోర్ట్స్ కనబడుతున్నాయి. సో మనకి ఒక ప్రాపర్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత అప్సైడ్ బ్రేక్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా కనపడుతుంది. సో దీనికి వాల్యుయేషన్స్ ఏమైనా సపోర్ట్ చేస్తాయనేది కూడా చెక్ చేస్తే ప్రైస్ టు ఎర్నింగ్స్ వెన్ కంపేర్ టు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మార్కెట్స్ ఇక్కడ కంపేర్ చేయండి. ఆల్మోస్ట్ మనకి June 30 ఆ టైంకి 25,500 దగ్గర ఉంది. ఆ టైంకి మనకి PE రేషియో 22.97 అంటే ఇయర్ అనేది 23. అండ్ నౌ మార్కెట్ సేమ్ లెవెల్స్లో ఉన్నప్పటికీ మనకి PE రేషియో మాత్రం కొంత స్టేబుల్గా 22.33 దగ్గర మాత్రం ఆగిపోయింది. అంటే మార్కెట్ అప్సైడ్ పుష్ అవుతున్నప్పటికీ కొంత ఫండమెంటల్ స్టెబిలిటీ ఉండటం మేబీ ఒక రీజన్ అయి ఉండొచ్చు. PE కంపారిటివ్లీ స్టేబుల్ అయింది. ఒకవేళ ఈ సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చేటువంటి రిజల్ట్స్ అంటే అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ కనుక బెటర్గా పోస్ట్ చేస్తే దెర్ ఇస్ ఎ వెరీ హై ఛాన్స్ మార్కెట్ కనుక పాజిటివ్గా మూవ్ అవుతుంది. PE మాత్రం స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రైస్ టు బుక్ వాల్యూస్ కంపేర్ చేసినా కానీ ద కేస్ ఇస్ సేమ్. గతంతో మనకు ప్రైస్ టు బుక్ వాల్యూ బాగా హై ఉండేది. ఎప్పుడు రీసెంట్గా 25,500కి వెళ్ళినప్పుడు ప్రైస్ టు బుక్ మనకి 3.64 దగ్గర ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్స్లో ఉన్నప్పటికీ 3.37 దగ్గర ఉంది. సో ప్రైస్ టు బుక్ కూడా పెద్ద ఎత్తున పైకి వెళ్ళట్లేదు. సో ఓవరాల్గా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లోగా మార్కెట్ మాత్రం స్టేబుల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిడెండ్ ఈల్డ్ చూసినా కానీ కంఫర్టబుల్ లెవెల్స్లోనే కనపడుతుంది. సో ఓవరాల్గా మనకి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, లేకపోతే జియో పొలిటికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అండ్ మానిటరీ ఫిస్కల్ పాలసీ చేంజెస్ వీటన్నిటితో పాటుగా మనకి ఫండమెంటల్ యాక్టివిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ కాబట్టి వాల్యుయేషన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో అప్సైడ్ పొటెన్షియల్కి స్కోప్ ఉందనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ మాత్రం మార్కెట్లో కొంతవరకు కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ఐ బిలీవ్ 1 month టైం ఫ్రేమ్లో మాత్రం STPని యాక్టివేట్ చేసుకోవడం కుడ్ బి ద బెటర్ ఆప్షన్. అండ్ SIPs పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. SIPs కంటిన్యూ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.